అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితులకు తీరని అవమానం చేశారని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం చేశారని అన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పేరు చెప్పి సుమారు 178 కోట్ల రూపాయలతో నిర్మించి 250 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు ఉండవలసిన చోట జగన్మోహన్ రెడ్డి పేరు వేయించుకొని రాజ్యాంగ నిర్మాతనే జగన్మోహన్ రెడ్డి అవమానించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి 3 చైర్మన్లు పెట్టి కుర్చీలు మాత్రం ఇచ్చి ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవ్వనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్కి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 30 ఎకరాలు కేటాయించి 100 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతివనాన్ని అక్కడ శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి కొత్తగా వేరే చోట విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ని రాజకీయ కోణంలో వాడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విజయవాడలో అయితే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో అదే విజయవాడలో అదే విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ గారి పేరుని పెద్ద అక్షరాలతో రాసి శంకుస్థాపన ప్రారంభం పలకం మీద వేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరుని తీసుకొచ్చి అంబేద్కర్ పేరు పెట్టే స్థానంలో పెద్ద అక్షరాల్లో పెట్టుకున్నటువంటి ఈ రాజకీయ ఉద్దేశంతో చేసిన జగన్మోహన్ రెడ్డి అలాగే 170 కోట్లతో ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని